అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాసివాల 28 ఏప్రిల్ మండే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. నికే ఆల్మోస్ట్ 1% ప్లస్, హాంకాంగ్ 0.1% ప్లస్, షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో శుక్రవారానికి అంటే మార్కెట్ ముగిసిన సమయానికి గత ట్రేడింగ్ సెషన్ రోజున మళ్ళీ ఇవాళ మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఫ్యాక్టర్స్ అనూహ్యమైన పరిణామాలు చేంజ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేశారు అని ఇరాన్ చెప్పడం, దీనితో డొనాల్డ్ ట్రంప్ కూడా కొద్దిగా పరిస్థితులు తమ కంట్రోల్లో ఉన్నాయని చెప్పిన తరుణంలో ఆయిల్లో డీప్ క్రాష్, క్రూడ్ ఆయిల్లో దాదాపు 8-10% మేర ఫ్రైడే రోజున సాయంత్రం అంతా కూడా మండే మార్కెట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి, ఎంత పాజిటివ్గా ఉంటాయి, ఇది దరిద్రం అంతా పోయిందా అని అనుకొని సంతృప్తి పడే కొన్ని గంటల వ్యవధి కూడా లేకుండానే మళ్ళీ ఒక షాకింగ్ లాంటి వార్త. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళు క్లోజ్ చేయటం, కొన్ని షిప్స్ మీద మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడులు చేయటం, ఫైర్ ఓపెన్ చేయటం, ఇవన్నీ కమర్షియల్ షిప్స్ని కూడా యుఎస్ సీజ్ చేయటం, ఇవన్నీ పరిణామాలు మళ్ళీ మార్కెట్స్ని ఒక టెంటర్ హుక్స్ మీద నిలబెట్టాయి. సో ఎప్పటికీ ఈ సమస్య తీరిపోతుంది, అసలు రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందా లేదా అట్టు ఒక సామెత గతం అంటే ఒక చిన్నపాటి స్టోరీ మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం. ఒక కోతి 2 పిల్లుళ్ళు రొట్టెలు తెస్తే అలా ఇస్తూ మొత్తం రొట్టె కోతి తినేసి 2 పిల్లులకి ఏం లేకుండా చేసిన పరిస్థితి గత స్టోరీస్ మనం చిన్నప్పుడు చూసాం, విన్నాం కూడా, చదివాం. సో ఇప్పుడు ఆ కోతి పాత్ర పాకిస్తాన్ పోషిస్తుందా? నిజంగా పాకిస్తాన్కి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? 2 దేశాలని కలిపి ఒక సయోధ్య తీసుకొచ్చే విధంగా పాకిస్తాన్కి అంత కెపాసిటీ ఉందా? వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో ఈ చర్చలు ఏర్పాటు చేసుకోవడం బట్టి చూస్తే నిజంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని పాకిస్తాన్కి కట్టబెట్టి అంతటి సామర్థ్యం, అంతటి డిప్లొమసీ పాకిస్తాన్కి ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతూ క్రూడ్ విషయంలో బెంబేలెత్తిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నారని మనం గతంలో వినేవాళ్ళం. అంటే ఇట్లా తగలబడిపోతుంటే పాకిస్తాన్కి వెళ్ళి చిల్అవుట్ అవ్వడం అనేది మార్కెట్స్ అందరికీ, అంటే మార్కెట్లో రూపాయి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకర పరిస్థితి. ఎంతకాలం పాటు ఇది కొనసాగుతుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ క్రూడ్ ఒక 5-6% మేర జంప్ $95 స్థాయికి మళ్ళీ చేరుకుంది. గోల్డ్లో మళ్ళీ మొన్నటి ఒక పాజిటివ్ మొమెంటం చూసాం, ఎందుకంటే ఈ వార్తల నేపథ్యంలో మళ్ళీ గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ అండ్ సిల్వర్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. సో క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ దాదాపు 1.5% మేర బలహీనత, మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. సో ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ మనకి మళ్ళీ వీక్గా ఉంది. ఇవాళ యాక్చువల్గా సోమవారం రోజున భారీ ఎత్తున లాభాల్లో ప్రారంభమవుతాయి అనుకున్నది కాస్త మొత్తానికి అందరి ఆశలనెత్తిన క్రూడ్ పోసినట్టు ఈ క్రూడ్ ఎఫెక్ట్ మళ్ళీ మన మార్కెట్స్ మీద ఒక క్రూడ్ బాంబ్ లాగా ఎఫెక్ట్ అయితే పడబోతోంది. సో మరీ అంత ప్యానిక్నెస్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఏదైతే దరిద్రం ఉందో అదే కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల కొత్తగా వచ్చింది ఏం లేదు కాబట్టి కొత్తగా క్రూడ్ కొద్దిగా పెరగటం ఒకటే, బట్ ఆ క్రూడ్ ఆ స్థాయిల దగ్గర ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి మరీ అంత ప్యానిక్నెస్ మన మార్కెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో. మనకు అదృష్టం ఏంటంటే కొద్ది గొప్ప రష్యా మీద శాంక్షన్స్ లేవు మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, అదొక్కటి మనకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఒక పాజిటివ్ అంశంగా ఉంది. సో అందువల్ల మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్న కామెంట్స్లో చూశాను, ఇంకేదో మార్కెట్స్ మెన్ను విరిగి మీద పడిపోతున్నట్టు, గిఫ్ట్ నిఫ్టీ చాలా 300 పాయింట్ల నష్టాలను చూపిస్తుంది, భారీ ఎత్తున గ్యాప్ డౌన్ ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మార్కెట్స్ డైజెస్ట్ చేసుకున్నవే. సో కొత్తగా నిన్న రాత్రి కేవలం ప్రకటనల రూపంలో మాత్రమే వచ్చింది తప్ప సో ఈ 2 డేస్లో ఏం జరిగిపోయింది కూడా లేదు. అందువల్ల టూ మచ్ ఆఫ్ ప్యానిక్నెస్ అండ్ టూ మచ్ ఆఫ్ పెసిమిజం కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అవసరం లేదేమో అని అనిపిస్తుంది. సో అందువల్ల స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ది మార్కెట్స్. ఇరాన్ టాక్స్ ఇన్ పాక్స్ దిస్ వీక్ అమిడ్ హర్మూజ్ స్టాండ్ ఆఫ్ సేస్ ట్రంప్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఈ క్లోజ్ మార్కెట్స్ ఈ 2-3 రోజుల్లో మేజర్ డెవలప్మెంట్స్ వచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యెస్ బ్యాంక్ మంచి రిజల్ట్స్, ఈ కంపెనీస్ రిజల్ట్స్ అన్ని పోస్ట్ చేయడం కూడా. సో ఇవాళ మార్కెట్స్ ఏంటంటే ఇక ఆ క్రూడ్ని ఎట్లయినా బ్యాగేజ్ మోస్తూనే ఉంటేనే ఇక స్పెసిఫిక్ స్టాక్స్ని, స్పెసిఫిక్ సెక్టార్ని బేస్ చేసుకుని రిజల్ట్స్ మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, స్టాక్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో లెట్స్ ఫోకస్ ఆన్ క్వాలిటీ స్టాక్స్. ఇక్కడ స్టాక్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, వాటి మీద మనం దృష్టి పెడదాం. మన పోర్ట్ఫోలియోలో క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయా లేదా, ఆ కంపెనీస్ రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తున్నాయి, వీటి మీద దృష్టి పెడదాం. పక్కనున్న నాయిస్ అంతా కూడా కట్ ఆఫ్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. యెస్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్
ఇన్కమ్ దాదాపు 16% మేర పెరిగింది. ఎన్పిఎస్ 1.5 నుంచి 1.3% తగ్గాయి. ప్రొవిజన్స్ తగ్గాయి. ప్రాఫిట్స్లో 45% మేర జంప్ కనిపించింది. సో ఎస్ బ్యాంక్ ఒక డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 3.2% మేర పెరిగింది. అండ్ ప్రొవిజన్స్ కూడా 18% మేర క్షీణించాయి. నెట్ ప్రాఫిట్ దాదాపు 9% మేర వృద్ధి నమోదు చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ 13 రూపాయల మధ్యంతర డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాఫిట్స్లో 8.5% మేర వృద్ధి నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.1, ఐసిఐసిఐ బ్యాంక్ 8.5% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేయడం చూసాము. ఇంకా ప్రొవిజన్స్ కూడా దాదాపు 90% మేర తగ్గాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒక్కొక్క షేర్కి 12 రూపాయల మధ్యంతర డివిడెంట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాఫిట్స్లో ఇన్కమ్ 97% మేర పెరగగా ప్రాఫిట్స్లో 14% మేర క్షీణత నమోదైంది. మ్యాస్టెక్ రెవెన్యూ 3.5% మేర పెరగగా ప్రాఫిట్స్లో 2% మేర క్షీణత. అలాగే 16 రూపాయల ఫైనల్ డివిడెంట్ని కూడా కంపెనీ అయితే ప్రకటించింది. అమృతాంజన్ హెల్త్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లోకి అడుగు పెడుతుంది. రేజర్స్ కేటగిరీలోకి అడుగుపెట్టి ఒక స్ట్రాటజిక్ ఎంట్రీని అనౌన్స్ చేసింది. సో చూడాలి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది. శ్యామ్ మెటాలిక్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. దాదాపు 152 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. సో పిఎంఎల్ఏ కేసు నేపథ్యంలో పీసీ జ్యువెలర్స్ క్రమంగా అప్పులు తగ్గించుకున్నట్టు, బ్యాంక్ డెట్ తగ్గించుకున్నట్టు చెప్తుంది. ట్రెంట్ ఏప్రిల్ 22వ తారీఖున భేటీ కాబోతుంది. ఒక బోనస్ ఇష్యూ ఇచ్చే క్రమంలో ఆలోచన చేస్తున్నామన్నట్టుగా కూడా ఒక వార్త చెప్తూనే రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ఆలోచనలో ఉన్నామని కూడా చెప్పింది. సో రెండు ఇప్పుడు ఒక మేజర్ న్యూస్గా ఇక్కడ ట్రెండ్కి చెప్పుకోవచ్చు. బోనస్ అనేది ఒకటి, అండ్ రైట్స్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ అనేది ఒక మేజర్ యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండ్లో మనకి. మ్యారికో మే 5వ తారీఖున భేటీ కాబోతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసే క్రమంలో డివిడెండ్ కూడా అనౌన్స్ చేయవచ్చని. జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ అన్న కంపెనీలో 116 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏప్రిల్ 24వ తారీఖున బోర్డు మీటింగ్ ఉంది. రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది వాళ్ళ. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఓసిఎల్తో 2155 కోట్ల రూపాయల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ఇట్స్ డ్రెడ్జింగ్ ఫ్లీట్. సో చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా ఇవాళ ఇంపాక్ట్ చూపిస్తాయని నేను అనుకోవట్లేదు. బికాజ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఈ చిన్న స్పెసిఫిక్ స్టాక్స్, ఈ చిన్న న్యూస్ల కంటే మేజర్గా వాళ్ళ మార్కెట్ ప్రారంభం, తర్వాత పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ మాత్రమే మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ పేజ్లో మార్కెట్ రూపీ ఫార్చ్యూన్స్ మే ప్రూవ్ ఫికిల్ అమిడ్ ఇరాన్ ఫ్లేరప్, ఇవన్నీ మనం డిస్కస్ చేసిన అంశాలు. రేజర్ పే ఐపీఓ పేపర్స్ వయా కాన్ఫిడెన్షియల్ రూట్ సూన్. ఓఎన్జీసీ రిప్రైజింగ్ వీటో మే టైటన్ ఫీల్డ్ ట్యాప్. ఇక్కడ ఓఎన్జీసీ క్రమంగా ఈసారి ఒక 4-5 కాంట్రాక్ట్స్ని, టెండర్స్ని ఏమాత్రం అంటే ముందు వెనక చెప్పకుండా క్లోజ్ చేయటం, రద్దు చేయటం వల్ల కొద్దిగా సప్లై క్రంచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓఎన్జీసీలో ఎందుకు చేస్తుందో తెలియట్లేదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. హెవీలీ ప్రైజ్డ్ గోల్డ్ పంచెస్ బిలో ఇట్స్ వెయిట్. అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి సేల్స్ గొప్పగా లేదు, ఎందుకంటే లైటర్ జ్యువెలరీ మీద జనాలు ఎక్కువగా ఫోకస్ చూపించారు. బికాస్ ధరలు బాగా ఎలివేటెడ్గా ఉన్న తరుణంలో గోల్డ్ డిమాండ్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ దాదాపు 30% మేరకు క్షీణించినట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడ నిఫ్టీ హ్యాస్ బిట్ ఆఫ్ మొమెంటమ్ బట్ ఫేసెస్ రెసిస్టెన్స్ అట్ 24,300, 24,700 అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అంటే శుక్రవారం రోజుకి కొద్దిగా పరిణామాలు కాస్త హీజ్ డౌన్ అయ్యాయి అనుకుంటున్నది, మళ్ళీ కాస్త ఫ్లేరప్ అయ్యాయి. సో అదర్ దాన్ దట్ అసలు అప్పుడేదో పూర్తి శాంతి కాముకలుగా ఉండి ఈరోజు పొద్దున్నే విపరీతమైన దాడులకు వాళ్ళు తెగబడ్డారని లేదు. యథార్థ స్థితి కొనసాగుతూనే ఉంది, కేవలం మన మూడ్ మాత్రమే మారింది. సో నిఫ్టీకి మొమెంటం కొద్ది గొప్ప పాజిటివ్గా ఉన్నప్పటికీ వరుస లాభాల తర్వాత మార్కెట్స్ మేబీ కొద్దిగా బ్రేక్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 24,300 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఎదురు కావచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అసిత్ సి మెహతానేమో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ని అలాగే మారుతి సుజుకీని స్టాక్ ఐడియాస్గా ఇస్తున్నారు. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ 459 బై ప్రైజ్, అలాగే 525 టార్గెట్. మారుతి సుజుకి 13,453 సిఎంపి అండ్ 15,500 దాకా టార్గెట్ ప్రైజ్లు ఉన్నాయి. ఎలిగేర్ ఫెడరల్ బ్యాంక్ని అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీని రికమెండ్ చేస్తుంది. యాక్సిస్ సెక్యూరిటీస్ ఏమో మెజగాన్ డాక్ని అలాగే పాలీక్యాబ్ని రికమెండ్ చేస్తున్నారు. ఒకసారి పాస్ చేసుకుని వీళ్ళ రేషనల్ ఏంటో కూడా చదువుకొని మేము ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు కొద్దిగా మార్కెట్స్ ఏంటంటే బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి, మళ్ళీ కొద్దిగా రికవర్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఏదో ఒక మేజర్ న్యూస్ రావటమో ఆర్ఎల్స్ ఇక్కడ కంపెనీస్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ఆధారంగా మార్కెట్స్ ఒక షేప్ తీసుకోవచ్చు, స్పెసిఫిక్ స్టాక్స్ ఆధారంగా. సో అందువల్ల స్టాక్స్ మీద ఫోకస్ పెడదాం రేదర్ దెన్ ఈ బయట ఉన్న న్యూస్ వదిలేసి. రీటైల్ ఇన్వెస్టర్స్ డైల్ డౌన్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఆఫ్టర్ 6 years ఆఫ్ రైజింగ్ బెట్స్. కొద్దిగా రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్లో కొద్దిగా జంకుతున్నారు, అవుట్ఫ్లోస్ కొద్దిగా పెరుగుతున్నాయి అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాము.
అలాగే హెచ్డిఎఫ్సి గివ్స్ నో FY27 గైడెన్స్ అమిడ్స్ అన్సర్టనిటీ. ఈ అన్సర్టనిటీ నేపథ్యంలో గైడెన్స్ ఇచ్చేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా జంకింది. బెటర్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏంటంటే ఏది ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో లేదు. సో అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు మార్కెట్స్లో లెట్స్ స్టే ఇన్వెస్టెడ్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జూబరెన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇది మనం తీసుకోలేం. సో ఒక యాక్టివ్ ట్రేడర్గా, ఒక యాక్టివ్ ఇన్వెస్టర్గా మనం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రేదర్ దెన్ ఒక ప్యాసివ్గా డబ్బులు పెట్టేసి మర్చిపోయే స్థితి ఇప్పుడున్న కండిషన్స్లో అయితే లేదు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. రూపీ కూడా ఆల్సో ఫేస్ ఫ్రెష్ హెడ్విండ్స్. ఇప్పుడు మార్కెట్స్ ఎలా అయితే ఎఫెక్ట్ అయ్యాయో రూపీ కూడా ఈరోజు బికాస్ క్రూడ్ పెరిగిన తరుణంలో అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా కొద్దిగా మేబీ రూపీలో కూడా ఇవాళ దాని ప్రభావం కనిపించవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఎఫ్ఎంసీజీ కుడ్ డెలివర్ ఏ స్టడీ Q4 డిస్పైట్ ప్యాచీ కేటగిరీ ట్రెండ్స్. మేబీ ఎఫ్ఎంసీజీ ఈసారి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని అనౌన్స్ చేయవచ్చు అని ఒక అంచనా. యాజ్ కాస్ట్ రిమైన్ హై మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ మే రైజ్ రేట్స్ ఒక అప్డేట్. అలాగే 81 కేసులో ఎస్ బ్యాంక్ మేబీ పెద్ద మెటీరియల్ ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు అని చెప్తుంది. SC సుప్రీంకోర్టు పూర్తిగా వాదనలు వినింది. జస్ట్ వీళ్ళు దీనికోసం వెయిట్ అయితే చేస్తున్నారు సుప్రీంకోర్టు గైడెన్స్ కోసం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు కోసం. సో మేబీ మెటీరియల్ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అనేది ఎస్ బ్యాంక్ ఆలోచన. IPOs ఈసారి కూడా దాదాపు $25 బిలియన్ మీద 2026లో సమీకరణ జరగవచ్చు. ఎందుకంటే మేజర్ ఉన్నాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోవచ్చు, మణిపాల్ హాస్పిటల్స్, రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఒకటి, అండ్ ఫోన్పే, జెప్టో ప్రధానమైన కంపెనీస్ అన్ని కూడా IPOs రాబోతున్న తరుణంలో మేబీ మార్కెట్స్ దీన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాయి. ఏప్రిల్ పీక్ పవర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే బాగా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే విపరీతమైన వేడి కారణంగా ఏప్రిల్ 18వ తారీఖున ఒకటే రోజున 239 గిగావాట్ల పవర్ సామర్థ్యాన్ని మనం వినియోగించుకున్నాము. పీక్ పవర్ డిమాండ్ ఆ రోజు అంత ఉంది. సో ఇక పెరిగేదే తప్ప పవర్ డిమాండ్ అనేది తగ్గేదైతే ఉండదు. సో అందువల్ల పవర్ స్టాక్స్ అన్ని పదే అనేక సందర్భాల్లో అయితే మనం డిస్కషన్కి అయితే వస్తుంది. ఏ అనలిస్ట్తో మాట్లాడినా కూడా. బిజినెస్ స్టాండర్డ్లో US team in Pak today, no word from Iran yet. Investors slow to lap up FMCG major stocks. So markets ఇలాంటి కష్టమైన సమయంలో ఏదన్నా రెస్పైట్ దొరుకుతుంది, ఏదన్నా ఒక దాక్కోవాలి, వర్షాలు పడుతున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు, అంటే ఒక కొండ కింద వెళ్ళి దాక్కోవాలంటే అలాంటి కొండ గతంలో FMCG ఫార్మా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు FMCG మీద కొద్ది గొప్ప వాల్యుయేషన్స్ 6 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ ఇన్వెస్టర్స్ మళ్ళీ FMCG స్టాక్స్ వైపు వెళ్ళవచ్చు అనేది ఒక అంచనాగా అయితే ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. కార్ మార్కెట్ ఫ్లిప్స్ ఫ్రమ్ గ్లట్ టు కన్స్ట్రెయింట్. US renewal of Russian oil waiver breather for India. Automakers may report strong volume-led growth. ఈసారి మేబీ ఆటో మేకర్స్ ఈసారి మంచి వాల్యూమ్స్తో, నెంబర్స్తో ఈసారి ప్రకటన ఉండవచ్చు, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.